నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో డయాగ్నోసిస్ ఎలా చేస్తారంటే ఎలా తెలుస్తారు అసలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అంటే ఒక స్కాన్ చేస్తారు. స్కాన్ లో 3D స్కాన్ లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అనేది తేల్చడం జరుగుతుంది. ఇది ఇలా ఉన్నంగా సరిగా కనిపించకపోతే హిస్ట్రోస్కోపీ చేస్తారు. హిస్ట్రోస్కోపీలో ఏంటంటే ఒక స్కోప్, ఒక కెమెరా లాంటిది గర్భసంచి పొరలో నుంచి వేసి ఎక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చూస్తారు. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ లాగా మార్చి దాన్ని తీసేయడం జరుగుతుంది. సో ఇవి తేల్చడానికి చేసేవి, కొన్ని ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాటికి చేసే ప్రొసీజర్స్. కాకపోతే కొన్నిసార్లు వెయిట్ అండ్ వాచ్ కూడా చేస్తారు. చిన్నగా ఉన్నాయి అనుకోండి, అసలు పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ వదిలేస్తారు. నెక్స్ట్ హార్మోన్ థెరపీ కూడా ఇస్తారు. హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తే ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ పెరగకుండా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ని కంట్రోల్ చేసే హార్మోన్ థెరపీ అన్నమాట. నేను చెప్పినట్టు సర్జరీస్ కూడా చేస్తారు. ఈ సర్జరీస్ లో ఈ పెరిగే ఫైబ్రాయిడ్స్ ని, గర్భసంచిలో పెరిగే ఫైబ్రాయిడ్స్ ని తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఫైబ్రాయిడ్స్ తగ్గిపోయి గర్భసంచిలో స్థలం వచ్చేసి మంచి బ్లడ్ ఫ్లో వచ్చేసి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.